నమస్తే విధుని స్వాగతం లక్ష్యం సమాజేతం నేను మీ సురేష్ దండు బులెటిన్ల ముఖ్యాంశాలు వైద్య సేవలకు తోడుగా నిలుస్తున్న నూతన టెక్నాలజీ కర్ణాటకలో కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న రోబోలు ప్రకాశం జిల్లాలో వరుసగా రోడ్డు ప్రమాదాలు ట్రాక్టర్ను ఢీకొట్టిన లారీ 12 మంది కూలీలకు తీవ్ర గాయాలు వలస కార్మికుల విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది స్వగ్రామాలకు తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్న మంత్రి పేర్ని నాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సాయం చేయకుండా ఇంటికే పరిమితమయ్యారని విమర్శ ఖమ్మం జిల్లాలో రైతుల నిరసన రైతులకు వెంటనే రుణమాఫీ వర్తింపచేయాలని డిమాండ్ ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో తుఫానుగా మారే అవకాశాలు. ఇక వివరాల్లోకి వెళ్తే అధునాతన వైద్య సేవలకు నూతన టెక్నాలజీ తోడైంది. కోవిడ్ ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా సమరం చేసేందుకు సిద్ధమయ్యాయి. వైద్య సేవలతో పాజిటివ్ కేసులను తగ్గుతుంటే అందుబాటులో ఉన్న టెక్నాలజీ వైద్య సేవలు అందించడంలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. సాంకేతిక పరంగా శరవేగంగా దూసుకుపోతున్న ఐటీ నిపుణులతో ప్రాణం పోసుకున్న రోబోలు సేవలు అందిస్తూ వైద్యులకు తోడుగా నిలుస్తున్నాయి. కరోనా సోకిన వ్యక్తికి సేవలు అందించడం ఆసుపత్రికి వచ్చే వారిని పరిరక్షించడంలోనూ కీలకంగా మారాయి. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని పోర్టిస్ట్ ఆసుపత్రి ఈ రోబోల వినియోగానికి వేదిక అయింది. కృత్రిమ మీద పూర్తి విదేశీయ పరిజ్ఞానంతో పనిచేసే ఈ రోబోలను ఓ సంస్థ రూపొందించింది. Hi. Name please. Sharat Kumar. Phone number please. 9030-300-300. Let me check your body temperature. Please take a step back and look into the camera. Your current body temperature is 100.8 degrees Fahrenheit. Do you have a fever, cough, throat pain or difficulty in breathing? Yes, I'm feeling feverish. The screening is complete. Now you will need to go to flu clinic. నా పేరు పవన్, మాది మురం విలేజ్, పలమనేరు మండలం, చిత్తూరు డిస్టిక్. చిన్నప్పటి నుంచి నాకు ఎలక్ట్రానిక్స్ అన్న ఇవి చాలా ఇష్టం. ఈ తరుణంలోనే ఈ మధ్యలో చూసినట్లయితే ఈ కరోనా వల్ల మన దేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా కానీ దీని బారిన పడుతున్నాయి. దీంతో మన మన ప్రజలు చాలా మంది, మన భారతీయులు చాలా మంది దీంతో నష్టపోతున్నారు. వారిని కాపాడేదానికి మన నర్సులు కావచ్చు లేదా డాక్టర్లు కావచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు భయపడే తరుణంగా వస్తుంది. అంటే భయపడిపోతున్నారు, పేషెంట్ దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. వీటన్నిటిని చూసి వీరి కోసం ఏదో ఒకటి చేయాలనేసి ఈ కరోనా రోబో అనేది నేను ఇంప్లిమెంట్ చేశాను. ఈ మామూలుగా ఈ రోబో వచ్చి మనము ఒక డాక్టర్ కానీ నర్స్ కానీ మామూలుగా ఒక పేషెంట్ దగ్గరికి రోజుకి 3 నుంచి 10 సార్లు వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్లే పని లేకుండా 100 మీటర్ నుంచి పేషెంట్ కావాల్సిన భోజనం కావచ్చు లేదంటే వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కావచ్చు 100 మీటర్స్ దూరం నుంచినే ఈ రోబో అందిస్తుంది. ఈ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశాను. దీనివల్ల మనకేమంటే ఈ డాక్టర్ కానీ నర్స్ కానీ దూరంగా ఉండడం వల్ల వాళ్ళకున్న వైరస్ వీళ్ళకి సోకకుండా ఆ డాక్టర్లు సేఫ్ అవుతారు. దానివల్ల ఎందుకంటే మన ఈ టైంలో మనము డాక్టర్ల కోసం ఏదో ఒకటి చేయాలనేసి దీన్ని ఇంప్లిమెంట్ చేశాను. దీని ద్వారా మనము డాక్టర్ని కాపాడుకోవచ్చు, అంతేకాకుండా మన దేశాన్ని కూడా కాపాడుకునే విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశాను. దీనికి కానీ నాకు కానీ ప్రభుత్వమో లేదంటే ఏదైనా ఉన్నత సమస్యలో ఒక అవకాశం కల్పించారంటే అన్ని క్వారంటైన్ సెంటర్లో ఈ రోబోని ఇంప్లిమెంట్ చేసి ఈ రోబో ద్వారా మన పేషెంట్లకి అందరికీ కూడా కానీ మిల్క్స్ కావచ్చు లేదంటే ఒక మెడిసిన్స్ కావచ్చు వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు వాటర్ అన్ని కూడా కానీ ఇది సప్లై ఇస్తుంది. ఆ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశాను. దీన్ని మనం 100 మీటర్ దూరం నుంచి ఈ రిమోట్ ద్వారా మనం ఆపరేట్ చేయొచ్చు. అంతేకాకుండా దీంట్లో టూ వాయిస్ కంట్రోలింగ్ కూడా ఉంది. అంటే ఇక్కడ మాట్లాడే మాట అక్కడ అది మాట్లాడుతుంది, అక్కడ ఏం మాట్లాడుతున్నారో కూడా ఇక్కడ దీంట్లో వినిపిస్తుంది. అంతేకాకుండా అక్కడ ఒకేసారి డైరెక్ట్ గా మనం పేషెంట్ కి ఏం మాత్ర వేసుకోవాలి ఏమీ కూడా ఇక్కడ నుంచి మనం గైడెన్స్ ద్వారా ఈ డిస్ప్లే ద్వారా వాళ్ళకి చెప్పే విధంగా అంటే వాళ్ళు ఇక్కడ కనిపిస్తారు. అలా కనిపించినప్పుడు ఈ మాత్ర వేసుకొని మనం చెప్పొచ్చు. ఆ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశాను. ఇది ఇంప్లిమెంట్ చేసి మన ఇండియాకి మన ఈ టెక్నాలజీని మన అన్ని క్వారంటైన్ సెంటర్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలనేది నా కోరిక. ఎందుకంటే మామూలుగా నేను కూడా ఒక భారతీయుడిగా ఏదో ఒకటి మనం చేయాలి, మన భారత ప్రజలకు ఏదో ఒకటి చేయాలని ఈ కరోనా రోబో అనేది ఇంప్లిమెంట్ చేశాను. ప్రకాశం జిల్లాలో వరుసగా ప్రమాదాలు కూలీల ఉసురు తీస్తున్నాయి. బల్లికుర్మ మండలం వేమవరం గ్రామంలో గ్రనైట్ క్వారీ వద్ద జరిగిన ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. గంగపాలెం ప్రాంతానికి చెందిన కూలీల ట్రాక్టర్ను లారీ ఢీకొట్టడంతో ఆ ట్రాక్టర్ కరెంటు స్తంభాన్ని ఢీకొని బోల్తపడింది.
ఈ ఘటనలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న కూలీలు గాయపడ్డారు. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. వలస కార్మికుల విషయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. వలస కూలీలను వారి స్వగ్రామాలకు తరలించేలా కృషి చేస్తామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మీడియాతో మాట్లాడుతూ వలస కూలీలను శిబిరాలను తరలించి ఆహారం అందిస్తున్నామని తెలిపారు. తక్షణమే ప్రత్యేక ఏర్పాట్లు చేసి వారికి స్వస్థలాలకు పంపిస్తామని అన్నారు. బయట రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఋతుదేరు కోసం వచ్చినటువంటి వలస కూలీలందరినీ కూడా ప్రతి వారు ఎక్కడైతే వలస వచ్చున్నారో ఆ ప్రాంతంలోని తహసీల్దార్ ఆఫీసులో పేర్లు నమోదు చేసుకోమని చెప్తున్నాం. అలాగే తహసీల్దారులందరినీ కూడా ఆయా సంబంధిత విఆర్ఓల ద్వారా సమాచారాన్ని తెప్పించుకుని పేర్లన్నీ కూడా తెప్పించుకుని అది జిల్లా కలెక్టర్ గారి ద్వారా స్టేట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ పంపించి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకి మీ మనుషులు ఇక్కడ ఉన్నారు, మేము పంపించడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పని వారికి సమాచారం అందిస్తున్నాం. అట్లాగే వారి దగ్గర నుంచి కాన్ఫరెన్స్ రాగానే మా వాళ్ళని పంపించండి మేము రిసీవ్ చేసుకుంటామని రాగానే శ్రామిక రైళ్లు బుక్ చేయటం, ఆ శ్రామిక రైళ్లలో ఎక్కేంత వరకు వారికి ఆహారం చూసుకుని వారిని ఏదో ఒక రైల్వే స్టేషన్ ముందే నిర్దేశిత రైల్వే స్టేషన్ని ప్రకటించి అక్కడికి బస్సుల ద్వారా అక్కడికి తీసుకొచ్చే ఆ ప్రాంతాల్లో దాదాపు రాష్ట్రంలో ఆ ప్రాంతాల్లో ఈ 3-4 జిల్లాల్లో ఏ రాష్ట్రానికి సంబంధించి ఒకవేళ బీహార్ అయితే బీహార్, యూపీ ఇట్లా పరాయి రాష్ట్రాల నుంచి ఎవరెవరు ఉన్నారో అందరినీ కూడా ఆ రైల్లో ఎక్కించి పంపించడం జరుగుతుంది. అలాగే పక్క రాష్ట్రాల్లో మన రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకుంటా కూడా ఆ రాష్ట్రాల నుంచి వచ్చిన వెంటనే అనుమతులు మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే ఒరిస్సా కానీ బెంగాల్ నుంచి కానీ చాలామంది వలస కార్మికులు ఎటువంటి అనుమతులు లేకుండా హైవే మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్న వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, మానవత్వంతో ప్రవర్తించాలి. మనం నాలాంటి వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పాం. ఒకవేళ మనం బస్సులో లారీలో పెట్టి మన రాష్ట్రం వరకు తీసుకెళ్లి అంచు వరకు వదిలేద్దాం కదా, అది బాగుంటుందేమో అంటే మళ్ళీ వాళ్ళ రాష్ట్రం చేరటానికి మళ్ళీ కొన్ని 100 కిలోమీటర్లు మళ్ళీ నడవాలి. అది అమానవీయం. అది అలా కాకుండా మనకి ఎక్కడ వాళ్ళు కనపడితే అక్కడ పోలీసులను ఆదేశిద్దాం. అక్కడ నియరెస్ట్ రిహాబిలిటేషన్ క్యాంపులు వాళ్ళకి పెట్టి భోజనం అరేంజ్ చేసి తొందరలోనే ఆ చుట్టుపక్కల జిల్లాల్లో ఆ రాష్ట్రానికి వెళ్లేటువంటి శ్రామిక రైల్లో ఫస్ట్ ప్రయారిటీ నడిచి వెళ్తున్నటువంటి వలస కార్మికులు ఎవరున్నారో వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీగా వాళ్ళకి సీట్లు ఇచ్చి ఎక్కిద్దామని చెప్పి ఆదేశించారు. నిన్నటి నుంచి ఆ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు దయచేసి అందరినీ కూడా ప్రభుత్వ అధికారులందరినీ ఇప్పటికే ఆదేశాలు వచ్చినాయి, అందరినీ కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సాయం చేయకుండా చంద్రబాబు నాయుడు ఇంటికే పరిమితమయ్యారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే అండగా ఉండకపోవడమే కాకుండా సేవ చేసే దృక్పథంతో నిరంతరం ప్రజల మధ్యలో ఉంటున్న ఎమ్మెల్యేలపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు హర్షిస్తున్నారని తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన విషయంలో టీడీపీ ఎందుకు వెనకడుగు వేస్తుందని నిలదీశారు.
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఈ కరోనా సహాయక చర్యల్లో ప్రజలకి అలాగే ఫ్రంట్ లైన్లో ఉన్న డాక్టర్స్కి, పోలీసులకి, మున్సిపల్ సిబ్బందికి ఎవరికి తోచింది వాళ్ళు మరి ఇవ్వడం జరుగుతుంది. మాకైతే నగిరిలో 100 బెడెడ్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్లో మరి 106 మంది స్టాఫ్ డాక్టర్స్తో సహా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఈ లాక్డౌన్ పీరియడ్ నుంచి చాలా సక్సెస్ఫుల్గా మరి అందరూ కూడా ఆబ్సెంట్ కాకుండా ఉంటూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ మరి ఎప్పటికప్పుడు స్వాబ్ టెస్టులు చేసి తిరుపతి స్విమ్స్కి పంపిస్తూ ఇక్కడ వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ అందరికీ కూడా భరోసాను నింపుతూ చాలా డెడికేటెడ్గా పనిచేశారు. సో ఒక ఎమ్మెల్యేగా మరి నా యొక్క ఏరియా హాస్పిటల్లో ఉన్న సిబ్బందికి అందరికీ కూడా ఈరోజు బియ్యము, కూరగాయలు, అలాగే అరటిపళ్ళు, కోడిగుడ్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి. అండ్ ముఖ్యంగా ఈరోజు విశాఖ గ్యాస్ లీకేజ్ విషయానికి వస్తే దీనికి పర్మిషన్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు. గతం ఆయన అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లోనే దాన్ని ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది. సో ఈరోజు అన్ని తప్పులు చేసేసి హైదరాబాద్లో కూర్చొని ఏ విధంగా జూమ్ యాప్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయాలన్న ప్రయత్నం చేస్తున్నారో మనం అందరం గమనిస్తున్నాం. ఈరోజు ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు సంఘటన జరిగిందని తెలిసిన వెంటనే హుటాహుటిన మరి అక్కడికి వెళ్లే ముందే అధికారులందరినీ అప్రమత్తం చేశారు. అక్కడున్న ప్రజలందరికీ సహాయక చర్యల్ని వెంటనే అందించడం జరిగింది. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో రైతు సంఘ ఆధ్వర్యంలో రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు బొంతు రాంబాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు తీసుకున్న రుణాలను పూర్తి స్థాయిలో వెంటనే రుణమాఫీ వర్తింపచేయాలని, రైతు బంధు పథకం పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని గుర్తించాలని, రైతులను కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు సంఘాల కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకి మే 16న జాతీయ స్థాయిలో రైతుల కోరికల దినంగా ఈరోజు పాటిస్తా ఉన్నాం. నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినటువంటి కరోనా ప్యాకేజ్ 1,20,000 కోట్లు కూడా రైతుకి ఎవరికి నేరుగా ఉపయోగపడేవి, కానీ రైతుకు నేరుగా డబ్బులు వచ్చే అవకాశం లేదు. 1,00,000 కోట్లు మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా మత్స్య పరిశ్రమ, పాడి పరిశ్రమ అంటున్నారు తప్ప వాస్తవంగా ఆహార పంటలు, వాణిజ్య పంటలు పండించి పండ్ల తోటలు పెంచే రైతులకి దీని మూలంగా ఉపయోగం లేనటువంటిది ఉంది. ఇప్పటికైనా కరోనా నేపథ్యంలో ప్రపంచంలో పెట్టుబడిదారు దేశాలన్నీ కూడా అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో భారతదేశంలో సంక్షోభం తక్కువ ఉండడానికి కారణం గ్రామీణ వ్యవసాయ రంగం. ఈ దేశంలో 26 కోట్ల మంది రైతులు, 24 కోట్ల మంది వ్యవసాయ కూలీలు, అదేవిధంగా మరో 7 కోట్ల మంది రైతు ఉత్పత్తులు సేకరించి ప్రాసెసింగ్ జరిపే యూనిట్లలో ఉన్నటువంటి 7 కోట్లు, మొత్తంగా 60 కోట్ల మందికి ఉపాధి చూపిస్తున్నటువంటి వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామీణ భారతంలో ఇవాళ రుణ సమస్య ఎక్కువగా ఉంది. సంపూర్ణమైనటువంటి రైతు రుణమాఫీ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము. అదేవిధంగా దేశంలో ఎక్కడైనా అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తామంటున్నారు. ఇవాళ రైతులు తమ పండించిన పంట పొలాల నుంచి ఇంటికి తీసుకొచ్చి వారం రోజుల పాటు నిల్వ పెట్టుకుని అమ్ముకునే పరిస్థితి లేక తక్కువ రేటుకి మధ్య దళాలకు విక్రయిస్తున్నటువంటి పరిస్థితి దేశంలో ఉంది. కాబట్టి జాతీయంగా అమ్ముకోవడానికి, అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకోవడానికి ప్రభుత్వం చెప్పే మాటలు ఆచరణ సాధ్యం కాదు. అందుకని వాళ్ళ మార్కెటింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను, కొనుగోలు వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను కూడా సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ విధంగా ఈ రైతు కోరిక దినం సందర్భంగానైనా ప్రభుత్వం ఉన్నటువంటి ప్రాధాన్యత రంగంగా వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకొచ్చి రైతులను కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏపీలో కరోనా క్రమంగా విస్తరిస్తుంది. గడిచిన 24 గంటల్లో 48 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 2,205 కేసులు, కర్నూలులో 608, గుంటూరులో 413 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. తాజాగా గుంటూరులో పెనుమాకలో పాజిటివ్ కేసు నమోదైంది. అయిపోయిందా
అయిపోయిందా అయిపోయిందా నాంపల్లి నియోజకవర్గం ఆసిఫ్ నగర్ సూరజ్ గార్డెన్లో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అన్నపురం రమేష్ ఆధ్వర్యంలో సుమారు 800 మంది ప్రజలకు ఆసిఫ్ నగర్ సబ్ ఇన్స్పెక్టర్ షేక్ బుర్వాన్ చేతుల మీదుగా కూరగాయల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు దాస శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బిసంబరం ఐలయ్య, సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హలో हेलो राइट हाँ नहीं आप सूरज गार्डन में भाई क्या हुआ अंकुल పోనమ్మా తీసుకొని పోతానండు రాకాకుర్రి రైట్ 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 యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు మండలం శారాజీపేట గ్రామంలో కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. ఈ నెల 11వ తేదీన మహారాష్ట్ర నుండి స్వస్థలం శారాజీపేటకు వచ్చిన 2 వలస కూలీలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. నిజామాబాద్ జిల్లా నందిపేట గ్రామ సర్పంచ్ సంబర్ వాణి, ఉప సర్పంచ్ వాసవితో పాటు పంచాయతీ కార్యదర్శి గంగాధర్ను సస్పెండ్ చేసినట్టు జిల్లా పంచాయతీ అధికారిని జయసుధ తెలిపారు. నిబంధనలు పాటించకుండా నిధులను దుర్వినియోగం చేయడంలో పాలకవర్గ సభ్యులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ నారాయణ రెడ్డి విచారణ ఆదేశించారు. సుమారుగా 76 లక్షల నిధులు దుర్వినియోగం అయినట్టు ఈ విచారణ తేలింది. అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా సర్పంచ్ సాంబరి వాణి, ఉప సర్పంచ్ వాసవితో పాటు పంచాయతీ కార్యదర్శి గంగాధర్ని సస్పెండ్ చేసి ఉత్తర్వులు జారీ చేశారు. నమస్తే, నా పేరు జయసుధ, నేను డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్. మనకు నిన్న జిల్లా కలెక్టర్ గారు నందిపేట్ రిలేటెడ్ కంప్లైంట్ మీద సర్పంచ్ గారిని, ఉప సర్పంచ్ గారిని మరియు సెక్రటరీ, ఇప్పుడు ప్రజెంట్ సెక్రటరీ అండ్ ఎక్స్ సెక్రటరీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో సస్పెన్షన్ అనేది మనకి సర్పంచ్, ఉప సర్పంచ్, ఇప్పుడు ప్రజెంట్ సెక్రటరీ అండ్ షోకాజ్ నోటీస్ ఎక్స్ సెక్రటరీకి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇందులో ఏంటంటే విధులు యాజ్ పర్ రూల్స్ అనేవి రూల్స్ ఫాలో కాకుండా ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది. సో అది డిఎల్పిఓ గారు కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా మనము ఫస్ట్ ఇనిషియల్గా షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసాము. షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసిన 24 అవర్స్కి మనము దాన్ని పరిశీలించి అది మనకు సాటిస్ఫాక్టరీ లేదు అని నిర్ధారించుకొని మనకు సస్పెన్షన్ అనేది చర్య తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎక్స్ పంచాయత్ సెక్రటరీకి మనకి చార్జ్ మెమో ఇష్యూ చేసాము. తనకి యాజ్ పర్ సిసిఏ రూల్స్ ప్రకారం 15 days టైం ఇచ్చాము. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాక ఫర్దర్ కలెక్టర్ సార్ అది పరిశీలించినాక ఎక్స్ పంచాయత్ సెక్రటరీ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇప్పుడు ఫర్దర్గా అడిషనల్ కలెక్టర్ మేడం గారిని మనకు ఎంక్వైరీ ఆఫీసర్ చేశారు. సో డీటెయిల్డ్ ఎంక్వైరీ మేడం సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో దాని ప్రకారంగా
ఇది ఇంకేం ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలనేది జిల్లా కలెక్టర్ గారు మన తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2008 ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ బంజారాహిల్స్ మణికొండ నర్సింగ్ ప్రాంతంలో వాసవి బిజినెస్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో కితకితలు మూవీ ఫేమ్ గీతా సింగ్ చేతుల మీదుగా ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నటి గీతా సింగ్ మాట్లాడుతూ లాక్డౌన్ కాలంలో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు గత 53 రోజులుగా ఫుడ్ ప్యాకెట్లు అందించి వారి ఆకలి తీర్చడం అభినందనీయమని అన్నారు. హాయ్ హలో నమస్తే అండి, నేను మీ గీతా సింగ్. చాలా హ్యాపీగా ఉందండి. బీబీజీ వాళ్ళ గ్రూప్ తరఫు నుంచి చాలా మందికి ఉన్నటి వరకు 1000 మందికి ఇచ్చామండి. మన లాస్ట్ వీక్ నుంచి 500 మెంబర్స్కి ఇస్తున్నాం, ఫుడ్ సప్లై చేస్తున్నాము. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా రాజు గారికి కూడా చాలా థ్యాంక్స్. నిజంగా చాలా గొప్ప పని చేస్తున్నారండి. మా లాంటి సెలబ్రిటీని పిలిచి మరి అంటే మేము చేయలేకపోతున్నామండి, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం, మమ్మల్ని పిలుస్తున్నారు. సో చాలా మంది అండి, నిజంగా నాకైతే కళ్ళకి నీళ్ళు వచ్చేసాయి చూసి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. సో ఇలాంటి మంచి మంచి పనులు ఎన్నో చేస్తున్నారండి. పిల్లలు బుక్స్ కానివ్వండి, పిల్లలకు బిస్కెట్స్, అంటే జనరల్గా అందరు ఫుడ్ ఇస్తుంటారు, కానీ బీబీజీ గ్రూప్ వాళ్ళు రాజు గారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పిల్లలకి బిస్కెట్స్, చిప్స్, వాటర్ బాటిల్స్ అలాంటి అన్నీ ఇస్తున్నారు. పాల ప్యాకెట్స్, బటర్ మిల్క్ కూడా ఇస్తున్నారండి. సో నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇంకా 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 మా సపోర్ట్ కూడా తప్పకుండా ఉంటుంది. సో మీ మీడియా సపోర్ట్ కూడా తప్పకుండా ఉండాలండి. సో బీ సేఫ్, బీ అట్ హోమ్, అందరు హెల్తీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, టైంకి ఫోన్ చేయండి, అలాగే గ్లౌజెస్, మాస్క్ వేసుకొని వెళ్ళండి బయటికి. సో 52 days ఇంకా ఎన్ని రోజులు లాక్డౌన్ అనేది కానీ 1 year అయినా సరే దే ఆర్ రెడీ టు సర్వ్ పీపుల్ అండి. సో చాలా హ్యాపీగా ఉంది. సో మీ సపోర్ట్ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే మీడియా సపోర్ట్ కూడా మాకు ఉండాలి. సో మా బీబీజీ సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ఖమ్మం పట్టణంలో శ్రీ వాసవి చిరు వ్యాపారస్తుల సంఘం మరియు తెలంగాణ రాష్ట్ర భవానీ దీక్షపీఠ ఆధ్వర్యంలో భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చేకూరి కృష్ణమూర్తి, శ్రీ వాసవి ట్రస్ట్ హైదరాబాద్, రాయపూడి రమేష్, ఇతర వ్యాపార ప్రముఖులు దాతల సహకారంతో 1500 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, పండ్లు, కూరగాయలు పంపిణీ చేశారు. మరి దాదాపుగా ప్రతిరోజు కూడా 400 నుంచి 500 మందికి మరి భోజనం ప్యాకెట్లు ఏర్పాటు చేయడం జరిగింది సంఘం నుంచి. మరి కోల్డ్ స్టోరేజ్ దగ్గరకు వచ్చిన రైతులకైతే, యాచకులకైతే, పారిశుద్ధ సిబ్బందికైతే, మరి అలాగే పోలీస్ సిబ్బందికి అయితే, స్వచ్ఛంద వాలంటీర్లకి, మరి అలాగే అనేక రకాలుగా మరి పేదవాళ్ళు ఎక్కడుంటే అక్కడ కాలనీలోకి వెళ్ళి మరి ఆ కాలనీలో వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని మరి వాళ్ళకి ప్రతిరోజు కూడా 400 నుంచి 500 భోజనం ప్యాకెట్లు అందించడం జరిగింది. మరి 4 విడతలుగా పేద ఆర్యవయసులకి దాదాపు ప్రతిసారి 400 మందికి 5 కిలోల చొప్పున కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు కూడా 400 మంది పేద ఆర్యవయసులకి మరి కూరగాయలు 5 కిలోల చొప్పున పంపిణీ చేయడం జరిగింది. మరి ఒక 900 కుటుంబాలకి ఈ సంఘం నుంచి మరి బియ్యం, నూనె, కందిపప్పు, నిత్యావసర వస్తువులు మరి 900 కుటుంబాలకి ఈ సంఘం నుంచి మరి దాతల సాయంతో మరి అందించడం జరిగింది. దానికి మేము చాలా గర్వపడుతున్నాం. మరి అనేక రకాల సంఘాలు ఉన్నాయి మరి పట్టణంలో, ఖమ్మం నగరంలో. మరి మేము చాలా మంచిగా మరి దాతల సాయంతో ప్రతి ఒక్క నిరుపేద ఆర్యవైశ్యుడికి అందే విధంగా ఏదో ఒక రకంగా లబ్ధి చేకూర్చే విధంగా ఈ లాక్డౌన్ నేపథ్యంలో మరి అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ రావడం జరిగింది. మరి మాకు ఈ కార్యక్రమాలన్నిటికి కూడా మరి తెలంగాణ భవానీ దీక్షపీఠం మామిడి నారాయణరావు గారు, అలాగే మా అధ్యక్షుడు మిట్టపల్లి రవి గారి ఆధ్వర్యంలో, అలాగే మాకు హైదరాబాద్ వాసవి ట్రస్ట్ మరి రాయపూడి రమేష్ గారు కూడా చాలా సహకారాలు అందించారు. అలాగే మరి ఆర్యవైశ్య పెద్దలు మరి చెరుకూరు కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి, వేములపల్లి వెంకన్న గారి దగ్గర నుంచి, మరి ప్రతి ఒక్క చిన్ని కృష్ణారావు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆర్యవైశ్య ప్రముఖులు కూడా మాకు మరి వాళ్ళ సహకారాన్ని అందించి మరి ఈ సంస్థ మరి మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి, బలోపేతం కావడానికి మరి కృషి చేశారు. మరి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా నేను పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి భవిష్యత్తులో మరి ఈ సంఘంలో 4000 మంది సభ్యత్వం ఉన్నారు. మరి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా ఆర్థికంగా సాయం చేయడానికి సంస్థ ముందుంటుంది, సంఘం ముందుంటుంది. మరి రాబోయే రోజుల్లో మరి ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఆర్థికంగా ఉపాధి కోసం గ్రైండర్లు, కుట్టు మిషన్లు, ఏవో ఒకటి పిండి మిల్లులతో సహా మరి ఇప్పించడానికి సంఘం ముందుంది. మరి దాతలు కూడా చాలా మరి సంఘం యొక్క సేవా కార్యక్రమాలు చూసి స్పందించి ముందుకొచ్చి మరి మా వంతు సహాయంగా మేము ఇది చేస్తామని చెప్పి మరి వాట్సాప్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా అమెరికా నుంచి కూడా మాకు ఫండ్స్ పంపించడం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ సంఘం ఎల్లవేళలా అందరికీ మరి అందుబాటులో ఉండి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
మరి ఈ సంఘం వాసవి చిరు వ్యాపార సంఘం ప్రధాన కార్యదర్శి నోము లక్ష్మణ గుప్తా, జయవాసు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో 28 రోజుల పాటు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోతే ఆ ప్రాంతాన్ని మామూలు ప్రాంతంగా పరిగణిస్తామని జిల్లా కలెక్టర్ జి వీర్యపాండియన్ తెలిపారు. ప్రజలంతా ఇతర ప్రాంతాల నుండి ఎవరైనా వస్తే వారిని వివరాలను తెలపాలని, తద్వారా కరోనా వ్యాప్తిని నియంత్రించవచ్చని అన్నారు. జిల్లాలో కరోనా రికవరీ 65% ఉందని, రోజుకి 1000 శాంపిల్స్ తీస్తున్నాం. అదేవిధంగా డోన్ పట్టణంలో కొన్ని నిబంధనలతో కూడిన అనుమతులు జారీ చేసి డోన్ మున్సిపాలిటీని గ్రీన్ జోన్గా ప్రకటించారు. కొత్తగా గత 24 గంటల్లో 9 పాజిటివ్ కేసెస్ నమోదు అయింది. ఈ 9 కేసెస్ కూడా 4 కేసెస్ చెన్నై కోయంబేడు మార్కెట్కి వెళ్ళి వచ్చిన మన జిల్లా వాసులు. సో మొత్తం మన జిల్లాకి ఇప్పుడు దాకా 608 మంది పాజిటివ్ కేసెస్గా గుర్తించడం జరిగింది. ఈ 608 మందిలో నిన్న ఒక్కరోజే 50 మందిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. దానివల్ల ఇప్పుడు దాకా 390 మంది డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇప్పటికీ మనకు యాక్టివ్ కేసెస్ అనేది హాస్పిటల్ కానీ కోవిడ్ కేర్ సెంటర్లో కానీ హోమ్ ఐసోలేషన్ కలిపి మొత్తం 199 మంది, అంటే దాదాపు 200 మంది ఉన్నారు. దాదాపు 2/3 ఆఫ్ పర్సన్స్ ఆర్ డిశ్చార్జ్డ్. 3లో 2 మనుషులు డిశ్చార్జ్ చేయడం జరిగింది. డిశ్చార్జ్ అయ్యే వాళ్ళు కూడా మీరు చూస్తే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలామంది డిశ్చార్జ్ అవుతున్నారు. మనకు మరణించడం కూడా చాలా ఎక్కువ జరిగింది. 19 మంది దాకా మరణించారు ఈ కోవిడ్ పాజిటివ్ వల్ల. మనకు మొత్తం 3% ఫెటాలిటీ రేటు ఉంది. రికవరీ రేట్ అయితే దాదాపు 65% ఉంది. యాక్టివ్ కేసెస్ మనకు 32% ఉంది. సో మన జిల్లా ఎక్కువ కేసెస్ నమోదైనప్పటికీ అధికారుల వల్ల, వాళ్ళు చేసిన కృషి వల్ల, ప్రజలు సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో ఈరోజు బాగా ఈ సమస్యని హ్యాండిల్ చేయగలిగాము. ఇప్పుడు లాక్డౌన్ పరిస్థితి అనేది 3rd ఫేజ్ దాకా జరగడం వల్ల మన కేసెస్ నమోదు అనేది చాలా తక్కువ ఉంది. కానీ మనకు 4th ఫేజ్ లాక్డౌన్ అనేది కొత్తగా గైడ్లైన్స్ వచ్చింది. ఈరోజు ప్రెస్ మీట్లో కూడా నేను అనౌన్స్ చేస్తాను. దాని ప్రకారం చూస్తే లాస్ట్ 28 డేస్లో ఒక్క కేసు కూడా యాక్టివ్ కేసెస్ నమోదు కాకపోతే ఆ ఏరియాని డీనోటిఫై చేసి మామూలు ఏరియాగా ప్రకటన చేయడం జరుగుతుంది. దాంట్లో ఒక భాగంగా మన డోన్ మున్సిపాలిటీ కూడా మామూలు ఏరియాగా ఈ రోజు నుంచి మారుతుంది. బట్ నోటిఫికేషన్ అనేది మేము ఈరోజు ఈవినింగ్ రిలీజ్ చేస్తాము. ఒకవేళ డీనోటిఫై అయినా మేము ఆ ఏరియాని ఓపెన్ అప్ చేసినా ఖచ్చితంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ఇమ్మీడియట్గా దాన్ని కంప్లీట్గా ఓపెన్ చేయడం కాదు, కొన్ని విధి విధానాలు ఉన్నాయి, కొన్ని నియమనాలు ఉన్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గంటకు బలోపేతం అవుతుంది. ఇది కాస్త వాయుగుండంగా మారి బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేశారు. వాయుగుండం బలపడడం, ఇతర ప్రభావాల వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తాయి. బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉంటుందని, ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం, ఒకసారి 60 కిలోమీటర్ల గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు ఎవరూ వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైద్య సేవలకు తోడుగా నిలుస్తున్న నూతన టెక్నాలజీ. కర్ణాటకలో కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న రోబోలు. ప్రకాశం జిల్లాలో వరుసగా రోడ్డు ప్రమాదాలు. ట్రాక్టర్ను ఢీకొట్టిన లారీ, 12 మంది కూలీలకు తీవ్ర గాయాలు. వలస కార్మికుల విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. స్వగ్రామాలకు తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్న మంత్రి పేర్ని నాని. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సాయం చేయకుండా ఇంటికే పరిమితమయ్యారని విమర్శ. ఖమ్మం జిల్లాలో రైతుల నిరసన. రైతులకు వెంటనే రుణమాఫీ వర్తింపచేయాలని డిమాండ్. ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం. బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో తుపానుగా మారే అవకాశాలు.
వార్తలు ఇంతతో సమాప్తం. చూస్తూనే ఉండండి విత్ న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.